హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జేడిఆర్ టెక్ ట్యూటోరియల్స్ తెలుగు. ఇప్పుడు మీకు సేల్స్ డేటా, సేల్స్ మెన్ వైజ్ అండ్ ప్రొడక్ట్ వైజ్ దాని వాల్యూ షీట్ తయారు చేయడం చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్గానే ఉంటుంది. ఆల్రెడీ ఈ ఫార్ములా మనం ఇంతకు ముందు వాడాం. సమ్ ఇఫ్స్ అనే ఫార్ములా యూజ్ చేసాం. అదే ఫార్ములాని ఇప్పుడు యూజ్ చేసి ఈ షీట్ తయారు చేయబోతా ఉన్నాం. ఇంతకుముందు వీడియోలో సమ్ ఇఫ్స్ చెప్పాను, అది శాంపిల్ కోసం చెప్పింది. ఇది మీకు రియల్ టైం షీట్ తయారు చేసుకోవడానికి సరిపోతుంది. చూడండి ఒకసారి. ఇక్కడ సేల్స్ మ్యాన్ పేర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను యాక్చువల్గా వీటిలో డూప్లికేట్స్, అంటే ఆల్మోస్ట్ రిపీట్గా ఉంటాయి నేమ్స్. అందులోంచి ఈ నేమ్స్ తీసుకున్నాను. చూడండి, మొత్తం నేమ్స్ ఉన్నాయి కదండి అనుకోవాల్సింది లేదు. చూడండి, మీకు ఈ నేమ్స్ యాక్చువల్గా ఎక్కువే ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా అందులో ఉన్న డూప్లికేట్స్ తీసేస్తే ఫైనల్గా మిగిలినవి ఇవి. తర్వాత ప్రొడక్ట్స్ని యూనిక్ ప్రొడక్ట్స్లోంచి డూప్లికేట్స్ తీసేస్తే ఉన్నవి. ఓకే అండి, చూస్తున్నారు కదా. సో సేల్స్ మ్యాన్ లిస్ట్ అంతా కూడా తీసుకుని ఇటువైపు, తర్వాత ప్రొడక్ట్ లిస్ట్ అంతా తీసుకొని కాలం వైజ్ సెట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఫార్ములా యూజ్ చేద్దాం. చూడండి, అంటే ఇప్పుడు మనకి ఈ సెల్లో వచ్చే వాల్యూ ఏమై ఉండాలి అంటే ఈ సేల్స్ మ్యాన్ టెలివిజన్స్ ఎన్ని అమ్మాడో ఆ వాల్యూ ఇక్కడ రావాలి. అలాగే ఈ సేల్స్ మ్యాన్ హోమ్ థియేటర్స్ ఎన్ని అమ్మాడో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావాలి. ఓకే, అట్లాగా సేల్స్ మెన్ వైజ్ అండ్ ప్రొడక్ట్ వైజ్ ఇలా రావాలి. ఇవి వచ్చేసరికి టోటల్స్. చూడండి, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్. ఇఫ్ అని వాడితే మనం ఒక కండిషన్ ఇవ్వగలం కాబట్టి ఇఫ్ మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సమ్ ఇఫ్ వర్కౌట్ అవ్వదు, సమ్ ఇఫ్స్ వర్కౌట్ అవుతుంది. చూడండి, సమ్ రేంజ్, సమ్ చేయాల్సిన వాల్యూ ఏంటిది? సేల్స్ వాల్యూనే కదా. సో సేల్స్ వాల్యూ టాప్ టు బాటమ్ సెలెక్ట్ చేసుకోండి, కామా. తర్వాత ఏముందండి? క్రైటీరియా 1. క్రైటీరియా 1 ఏంటండి? మనకి క్రైటీరియా రేంజ్ 1 ఏంటిది? సేల్స్ మెన్ రేంజ్ మొత్తం కాలం మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి, కామా. నెక్స్ట్ ఏముందండి? క్రైటీరియా నెక్స్ట్ ఏంటిది? క్రైటీరియా 1. క్రైటీరియా 1 ఏంటది? సేల్స్ మెన్ లిస్ట్ సెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు సేల్స్ మెన్ ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, కామా. లుకప్ వాల్యూ అనమాట అది. తర్వాత క్రైటీరియా రేంజ్. నెక్స్ట్ రేంజ్ ఏంటిదండి మనం చూడాల్సింది? ఐటమ్ సెలెక్ట్ చేసాం, కామా. ఇప్పుడు ఏమొస్తుంది? క్రైటీరియా 2. అదేది? ప్రొడక్ట్ ఇది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి, వచ్చేసింది మనకి టోటల్ వచ్చేసింది. ఒకసారి ఫిల్టర్ చేసి చూద్దాం. టెలివిజన్స్. సో ఈ రెండు టోటల్ చూసుకుంటే మీకు అదే వస్తుంది. ఇవ్వండి, ఇక్కడ స్టేటస్ బార్లో చూస్తున్నారు కదా. ఓకేనా, ఇవ్వండి స్టేటస్ బార్లో చూడండి, తెలుస్తుంది. ఓకేనా, సో ఒకటైతే మనం సెల్ టైప్ చేసేసాం, అయిపోయింది. ఒక సెల్లో ఫార్ములా టైప్ చేసాం. చూడండి, ఇప్పటి వరకు మీకు నేను ఏదైతే నేర్పిస్తున్నానో అది స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నాను. అది మీరు జాగ్రత్తగా ఏది స్కిప్ చేయకుండా ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు ఎక్సెల్లో ఎక్స్పర్ట్ అవుతారు. చూడండి, ఇప్పుడు ఈ ఫార్ములా నేను కాపీ పేస్ట్ చేస్తే వాల్యూస్ రావట్లేదు. ఎందుకనండి అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, సెల్ షిఫ్టింగ్ జరుగుతుంది అని. చూసారా, సెల్ కిందకి జరుగుతూ వచ్చింది. సో ఆ సెల్ షిఫ్టింగ్ జరగకుండా ఆపాలి అంటే వేటికి డాలర్ పెట్టాలనేది ఇప్పుడు చూడండి. డాలర్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు చూసారు, బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది.
చూడండి క్రైటీరియా 1 రేంజ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి దానికి తర్వాత సమ్ రేంజ్ ఇది, తర్వాత క్రైటీరియా 1 రేంజ్ ఇది, ఇదేంటిదండి ఇది వచ్చేసరికి క్రైటీరియా 1 అంటే సేల్స్మెన్ డీటెయిల్స్. సేల్స్మెన్ డీటెయిల్స్ రో నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలి కానీ కాలం అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ఓకేనా, సరే దాని తర్వాత చూద్దాం. అలా ఉంచండి, ఇది కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు కాపీ చేసి సేమ్ ఇష్యూ ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో ఒకసారి చూద్దాం. చూసారా ఏమైంది, టెలివిజన్ జరిగిపోయింది కదా. టెలివిజన్ ఆఫ్ కోర్స్ రో కింద జరిగింది. రో కింద జరగకూడదు అంటే ఇది L1 గానే ఉండాలి, L2 అయిపోయింది. సో అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం దీనికి డాలర్ పెట్టేద్దాం. సో చూడండి వచ్చింది కదండి. సో ఇది ఎందుకు 0 వచ్చిందంటే, 0 ఎందుకు వచ్చిందంటే ఇది యాక్చువల్గా టెలివిజన్ సేల్ లేదు ఇతంది, అందువని మనకి 0 వచ్చింది. సో ఇప్పుడు రైట్కి షిఫ్ట్ చేద్దాం. సో ఫార్ములా రైట్కి షిఫ్ట్ చేసినప్పుడు చూడండి ఇప్పుడు సేల్స్మెన్ డీటెయిల్స్ ఐడి జరిగిపోయింది. ఇది డిస్టర్బ్ అవ్వకూడదు మనకి. కే, ఓకే, కే అనేది ఆ కేలోనే ఉండాలి, అది ఎల్కి జరిగిపోయింది కదా. దాన్ని మనం సరి చేద్దాం, ఇది డాలర్ పెట్టేద్దాం. ఓకే అండి, ఈ ఫార్ములాను మళ్ళీ ఒకసారి పైనుంచి కింద డ్రాగ్ చేశాను. సో ఇప్పుడు మొత్తానికి కాపీ పేస్ట్ చేసేసేయండి. మీరు ఇప్పుడు రైట్ సైడ్కి అయినా సరే లెఫ్ట్కి అయినా సరే ఎటైనా సరే ఫార్ములా అనేది డ్రాగ్ చేసేస్తే మీకు వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం లాక్ చేసాం కాబట్టి. ఇప్పుడు వీటి టోటల్ చేద్దాం. సో వీటి టోటల్ చేస్తే ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకే, ఇది సేల్స్ మెన్ వైజ్ టోటల్ అండి. ఇప్పుడు ఈ ఫస్ట్ సేల్స్ మెన్ ఎవరైతే ఉన్నారో అతని టోటల్ సేల్ ఇది, నెక్స్ట్ పర్సన్ నెక్స్ట్ పర్సన్ నెక్స్ట్ పర్సన్, ఇట్లా పర్సన్ వైజ్ టోటల్ సేల్. ఇది వచ్చేసరికి ప్రొడక్ట్ వైజ్ సేల్, అంటే ఏ ప్రొడక్ట్ ఎంత అమ్మారు ఏంటి అనేది టోటల్గా సేల్. మీకు ఇది చూసుకుంటే కనుక ఎటు నుంచి ఎటు చూసుకున్నా టోటల్ అదే వస్తుందండి. ఇది చూసినా సరే చూసారా 13,05,675 వచ్చింది. ఈవెన్ ఇటు చూసినా కానీ అంతే వస్తుంది, 13,05,675. ఓకేనా, సో ఇక్కడ టోటల్ వచ్చేది ఇటు నుంచి వేసినా ఒకటే వస్తుంది మీకు, ఏదైనా రెండిట్లో ఏదైనా ఒకటే. ఓకేనా, ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి వేద్దాం, టోటల్ ఇది వేసాం. సో ఇప్పుడు చూడండి టోటల్, ఆ టోటల్ ఈ టోటల్ ఒకటే అయింది కదా, ఇదిగోండి 13,05,675. సో అంటే ఎక్కడ కూడా మనకి మిస్టేక్ జరగలేదు, మిస్టేక్ జరుగుంటే ఈ వాల్యూ మనకి మ్యాచ్ అయ్యేది కాదు. ఓకేనా, ఇప్పుడు చూడండి చక్కగా సేల్స్ మ్యాన్ వైజ్ ప్రొడక్ట్ వైజ్, అంటే ఇప్పుడు ఈ అలెగ్జాండర్ అనే అతను ఈ టెలివిజన్స్ మొత్తం 1,55,740 రూపాయలకి అమ్మాడు. తర్వాత హోమ్ థియేటర్స్ 62,000కి అమ్మాడు. అది ఎప్పుడైనా అమ్మనివ్వండి, ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అది. ఇక్కడేమో విడివిడిగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మొత్తం మనకి కంబైన్డ్గా సింపుల్ స్టేట్మెంట్ తయారు చేసాం అనమాట. అంటే మరి కంపెనీస్లో ఇన్సెంటివ్స్ అవి ఇస్తారు కదండి సేల్స్మెన్కి, అవన్నీ కూడా అలాంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ఇస్తారు. సో ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ షీట్ని మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్స్ చేయండి.
మీ సజెషన్స్ కూడా మాకు చాలా అవసరం. సజెషన్స్ కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అనేకం మేము పెట్టాలని చూస్తూ ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే కనుక మరిన్ని వీడియోస్ పెట్టడానికి మాకు ఇంకా అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ బటన్ నొక్కండి. మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు ఇంకా ఎక్కువ వీడియోస్ని చూస్తూ సబ్జెక్ట్ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.